అంతర్జాతీయ యోగా డే గ్రాండ్ సక్సెస్ అయిందని, యోగాంధ్ర ద్వారా చరిత్ర సృష్టించినట్టు ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. యోగా డే కార్యక్రమం సూపర్ హిట్ అయిందని, 3 లక్షల కంటే ఎక్కువ మంది యోగాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్నారని చెప్పారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అతిపెద్ద ఈవెంట్ నిర్వహించామని, ఎన్నడూ లేని విధంగా 2 గిన్నెస్ రికార్డులు వచ్చాయని చంద్రబాబు తెలిపారు. 22,122 మంది గిరిజన బిడ్డలు సూర్య నమస్కారాలతో చరిత్ర సృష్టించారన్నారు. విశాఖలో యోగా డే వేడుకల ఆలోచన ప్రధాని మోదీదే అన్నారు. యోగా డే వేడుకలకు ఒక్క పిలుపిస్తే లక్షలాది మంది తరలి వచ్చారన్నారు సీఎం చంద్రబాబు. యోగాపై కాఫీ టేబుల్ బుక్ తెచ్చి ప్రమోట్ చేస్తామని, విశాఖ యోగా డిక్లరేషన్ తెస్తామన్నారు. రాష్ట్రంలో యోగా సెంటర్ని తెచ్చే ఆలోచన చేస్తున్నామని, యోగా గేమ్ చేంజర్గా ఉంటుందన్నారు. డిజిటల్ హెల్త్ రికార్డ్స్ని బిల్ గేట్స్ ఫౌండేషన్ ద్వారా అందుబాటులోకి తెస్తామని, ఆరోగ్య రంగానికి 18,000 కోట్లు ఖర్చు చేస్తున్నట్టు చెప్పారు. ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ పథకానికి 5,000 కోట్లు ఖర్చు చేస్తున్నట్టు, ఏఐ ద్వారా డిజిటల్ హెల్త్ కార్డులు త్వరలో తీసుకురాబోతున్నట్టు చంద్రబాబు తెలిపారు. టెక్నాలజీని తెలుగు వాళ్లు చాలా వేగంగా అందిపుచ్చుకుంటున్నారని చంద్రబాబు అన్నారు. అభివృద్ధి వికేంద్రీకరణే తమ లక్ష్యమని, ఉమ్మడి విశాఖ, శ్రీకాకుళం, విజయనగరం, తూర్పుగోదావరి జిల్లాలకు ఎకనామిక్ కారిడార్ తీసుకొస్తామన్నారు. డబుల్ ఇంజన్ సర్కార్తో అనేక ప్రయోజనాలున్నాయని, విశాఖ ఉక్కు పరిరక్షణతో ఇది రుజువైందన్నారు. డబుల్ ఇంజన్ సర్కార్తో రాయలసీమలోనూ అభివృద్ధి కార్యక్రమాలు చేస్తామని, తిరుపతి కేంద్రంగా రాయలసీమ ఎకనామిక్ కారిడార్ తీసుకొస్తామన్నారు సీఎం చంద్రబాబు. 3,03,654 మంది అనుకున్న వెన్యూకి, అది కూడా క్యూఆర్ కోడింగ్తో వచ్చారు. ఎందుకంటే గిన్నీస్ రికార్డ్ ఇవ్వాలంటే ఎంతమంది వచ్చారు, ఏ టైంలో వచ్చారు, ఎవ్రీథింగ్ రికార్డ్ చేస్తారు. కాబట్టి ఎగ్జాక్ట్గా ఈ నెంబర్ వచ్చారు, అటు ఇటు ఉంటే అవి కూడా డిసైడ్ చేస్తారు. ఇది ఫస్ట్ టైం 2 గిన్నీస్ రికార్డ్ రావడం. దగ్గర 22,000 మంది ట్రైబల్ స్టూడెంట్స్ 108 సూర్య నమస్కారాలు 108 నిమిషాల్లో ఒకే ఇక్కడ చేసి సైమల్టేనియస్ చేసి ఒక చరిత్ర సృష్టించారు. ఇట్ ఈస్ ఎ హిస్టారికల్ ఈవెంట్. 10 సంవత్సరాలు ప్రధానమంత్రి గారు చేసిన కృషి ఫలించింది. ఆయన ప్రపంచం మొత్తం దీన్ని ప్రమోట్ చేశాడు. 175 దేశాలు యాక్సెప్ట్ చేశాయి. వాళ్ళు కూడా ఆచరించే పరిస్థితికి వచ్చారు. ఈరోజు ఒక్క రోజున మీరు చూస్తే 12 లక్షల లొకేషన్స్, 10 కోట్ల మంది భాగస్వాములయ్యారు. ఒకప్పుడు యోగా అంటే కొంతమందికే పరిమితం. అలాంటిది ఈరోజు యోగా అనేది అందరికీ అవసరం, అందరిది అనే భావం తీసుకొచ్చిన ప్రధానమంత్రి గారిని అభినందిస్తున్నా. 22,122 మంది 108 మినిట్స్ సూర్య నమస్కారాలు సామూహికంగా చేసి గిన్నీస్ రికార్డ్స్ సాధించారు. ఈరోజు రాష్ట్రంలో 1,33,000 దగ్గర 1,30,000 పైన లొకేషన్స్లో చేశారు. అక్కడ కూడా రికార్డ్స్ అన్ని మీరు చూస్తే మోర్ దెన్ 2 crores పార్టిసిపేట్ చేశారు. 2,17,00,000 మంది పార్టిసిపేట్ చేసే పరిస్థితికి వచ్చారు.